వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 వలన సామాన్య ప్రజలు ప్రతినిత్యం ఉపయోగించే ప్రతి వస్తువులపైన, వాహనాలపైన దీని వలన 10% వరకు తగ్గడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. దీనిని అమలు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. జీఎస్టీ తగ్గిందని ఇప్పుడు ఇంట్రెస్ట్ కొనేవాడిని కాదు. వాళ్ళు మంచి బండి ఇచ్చారు, బాగుంది, కండిషన్ లో మంచి బండి ఇచ్చారు వాళ్ళు. స్కూటీలు కొన్నట్టున్నారు. వాళ్ళిద్దరికీ ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి కీస్ అందజేస్తాము. కిందనే మనం ఆ వాహనాల దగ్గరనే ఈరోజు సూపర్ జిఎస్పీ అవగాహన సదస్సులో భాగంగా గత నెల 22వ తేదీ నుంచి ఈ జిఎస్టీ మనకి అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జిఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. పేద మధ్యతరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి, పాల డబ్బాల దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు రవాణా శాఖ గురించి, లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా విజయదశమికి, దీపావళికి మనమందరము ఈ పండగ టైంలో మనకేదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు. నిన్నే మా మిడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టీ కార్యక్రమం చేశాము. అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా, ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు 70,000 తగ్గుతుంది ఈ జిఎస్టీ వల్ల. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది, ఇన్సూరెన్స్ మీద ఉంది. దీనందరి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు 2 కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే, ఏ వస్తువైనా, ఏది మనం ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టీ వల్ల తగ్గి, దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇది కొనుగోలుదారులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఎంతో లాభదాయకం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, అలాగే ఈ జిఎస్టీ మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు. ఇది వరకు ఉన్న 28% అనే దాన్ని
తీసుకొచ్చారు. 18% అనే దాన్ని 5% తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని 0% కూడా చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే